హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఈరోజు బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా ఉండే చికెన్ పకోడా రెసిపీ చూపిస్తాను. దీంట్లో సీక్రెట్ పౌడర్ ఒకటి వాడతాను ఫ్రెండ్స్. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఇది అచ్చం బయట బండ్లలో దొరికే చికెన్ పకోడా లాగే చూడండి ఫ్రెండ్స్. ముందుగా 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇది క్లీన్గా కడిగి 3-4 వాటర్లలో కడిగి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో నేను ఇప్పుడు ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్ని తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది అచ్చం బండి స్టైల్ చికెన్ పకోడా. ఇందులోనే నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్ని తగినంత రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేశాను. ఇందులోనే ఈ సీక్రెట్ రెసిపీ ఫ్రెండ్స్, మీకు ఎవ్వరు చెప్పరు ఈ సీక్రెట్ రెసిపీ. ఇందులో నేను బ్లాక్ పెప్పర్, లవంగాలు, యాలకులు, పట్ట మొత్తం వేసి మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకున్నాను. ఈ పౌడర్ వాడుతారు ఫ్రెండ్స్ బయట బండి స్టైల్ వాళ్ళు. చూడండి, ఇది 1 స్పూన్ ఈ పౌడర్ వేసుకుంటున్నాను, బ్లాక్ పెప్పర్ పౌడర్. దీనివల్ల స్పైసీనెస్ పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుంది. ఇందులోనే నేను ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలా. ఈ పసుపు వేసుకొని ఇందులోనే నేను ఇప్పుడు గరం మసాలా, చికెన్ మసాలా ఫ్రెండ్స్ 2 యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ గరం మసాలా, 1/3 స్పూన్ చికెన్ మసాలా. ఈ 2 వేసుకొని బాగా ఇది మిక్స్ చేసుకోవాలా. ఇందులోనే నేను ఇప్పుడు 1 స్పూన్ ఫ్రెష్గా చేసిన జింజర్ గార్లిక్ పేస్టే వాడాను ఫ్రెండ్స్. మీకు టేస్ట్ బాగుంటుంది. చూడండి, మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఇందులోనే నేను ఇప్పుడు 1 స్పూన్ శనగపిండి, 1.5 స్పూన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ శనగపిండి. 1 స్పూన్ కార్న్ఫ్లవర్, జీడిపప్పు ముక్కలు, కొంచెం కరివేపాకు, గ్రీన్ చిల్లీ ఫ్రెండ్స్. గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోండి. ఈ మొత్తం వేసుకొని 1-2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలా. ఇందులోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ మొత్తం. ఇది ఏ విధంగా కలుపుకుంటే ఆ విధంగా టేస్ట్ బాగుంటుంది. మీకు అచ్చం బయట దొరికే బండి స్టైల్ చికెన్ పకోడా లాగే ఉంటుంది. నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫుడ్ కలర్ మీ ఆప్షనల్, యాడ్ చేసుకోకపోయినా బాగానే ఉంటుంది. ఇది బయట స్టైల్ కాబట్టి నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఈ ఫుడ్ కలర్ కూడా బాగా కలపాలా. ఈ కలిపి 1/2 అవర్ దాకా ఫ్రెండ్స్ మేము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇది 1/2 అవర్ నానిన తర్వాతే మీకు ఫ్రై చేసుకోవాలా. చూడండి, నేను ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. చూడండి, నేను 1/2 అవర్ తర్వాత చికెన్ బయట తీసుకున్నాను ఫ్రిడ్జ్లో నుంచి. చూడండి, ఇది బాగా మ్యాగినేట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. నేను స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అయింది. ఇది మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మ్యాగ్నేట్ అయిన చికెన్ని సపరేట్గా ముక్కలు సపరేట్గా వేసుకోండి ఫ్రెండ్స్. ఒకేసారి వేయబాకండి. ఈ సపరేట్గా వేసుకుంటే దీనికి ఉన్న బైండింగ్ విడిపోదు. లోపల జ్యూసీగా పైనుంచి క్రిస్పీగా ఈ విధంగా వేసుకుంటే కాలద్ది. చూడండి, ఈ విధంగా నేను సపరేట్ కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. లోపల నుంచి బాగా ఉడకద్ది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం చూసుకుంటుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మొత్తం లోపల నుంచి బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలా. చూడండి, ఇది బాగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, కలర్ టెక్స్చర్ చూస్తుంటూనే మీకు అర్థమైపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిపోతే మాకు సరిపోద్ది ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో అసలు బైండింగ్ కూడా విడిపోలేదు. ముక్కలు కూడా బాగా ఉడికాయి. ఇది పక్కన తీసి పెట్టుకుందాం. ఈ విధంగానే మొత్తం చికెన్ మొత్తం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. మిగిలిన చూడండి, నేను ఈ విధంగానే సపరేట్గా వేసి మిగిలిన చికెన్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగానే మొత్తం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా
చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ గా చికెన్ పకోడా రెడీ అయిపోయింది. స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా చూడండి. ఇది బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్ గా మీరు చూడండి. మీరు చూస్తూనే అర్థం అయిపోతుంది ఏ విధంగా ఉందో. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకుంటుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.